ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'ఇకో'. ఇదొక మలయాళం మూవీ. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే, ఈ మూవీ వచ్చేసి కేరళ అండ్ అలాగే కర్ణాటక బోర్డర్‌లో ఒక అడవి ప్రాంతంలో జరిగే స్టోరీ. ఆ అడవిలో ఒక కొండ మీద ఉన్న ఇంట్లో మిలాతి అనే ఒక బామ్మ, ఆ బామ్మ యొక్క భర్త అయిన కురియా మిస్ అయిపోతాడు. సో, ఆ కురియా వెతుక్కుంటూ కొందరు ఆఫీసర్స్ వస్తారనమాట. అసలు కురియా ఎలా మిస్ అయిపోయాడు? కురియా వెతుక్కుంటూ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఈ పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందనమాట. లైక్ ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే, ఈ మూవీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దానికి మెయిన్ వచ్చేసి ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా చాలా బలంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా న్యాచురల్ గా ఉండడం, అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్స్ మధ్య ఉండే డ్రామా అనేది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్ అనేది నాకు సోగా వర్కౌట్ అయింది. సో, అయినప్పటికీ ఈ మూవీలో నెగటివ్స్ పరంగా చెప్పవస్తే మెయిన్ వచ్చేసి స్టోరీ పాయింట్ రొటీన్ అనమాట. అంటే ఒక రొటీన్ రివెంజ్ స్టోరీని చెప్పడానికి వీళ్ళు చాలా అంటే చాలా మూవీని సాగదీసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి టైం పట్టింది. ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ కి క్లారిటీ ఇవ్వరనమాట. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ లో ఉన్న సీన్ కూడా క్లారిటీ ఇవ్వకుండానే మూవీని సడన్ గా ఫినిష్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. ఓవరాల్ మూవీ మనకి అర్థమైతే క్లైమాక్స్ అనేది సింపుల్ గా మనకైతే అర్థమైంది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా స్క్రీన్ ప్లే అంత బలంగా ఉండడానికి మెయిన్ కారణం వచ్చేసి, సో, కురియా అనే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ చుట్టూ క్రియేట్ చేసిన ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది బలంగా ఉందన్నమాట. ఎందుకంటే, సో, అసలు కురియా ఎవరు? కురియా చంపడానికి తన బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు వెతుక్కుంటూ వస్తాడు? కురియా వెతుక్కుంటూ తన శిష్యుడైన పియోస్ ఎందుకు వెతుక్కుంటూ వస్తాడు? కురియా కోసం పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు వెతుక్కుంటూ వస్తారు? అండ్ అలాగే కురియా కోసమే మిలాతి, సో, తను ఒంటరిగా కొండ మీద ఎందుకు ఉండాల్సి వస్తుంది? సో, ఇలాంటి పాయింట్లు అనేవి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా రివీల్ చేసుకుంటూ వస్తారనమాట. అండ్ అలాగే ఈ మూవీలో కుక్కల మీద వచ్చే సీన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే కుక్కల్లో ఒక కొత్త జాతిని పరిచయం చేసి ఆ జాతి ఉన్న కుక్కలు, సో, వాటికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాటిని మనిషికి కాపలాగా ఎలా పెట్టాలి, ముఖ్యంగా కుక్కల మీద వచ్చే సీన్స్ ఈ మూవీకి బిగ్గెస్ట్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ మూవీ మలయాళం మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ చాలా చాలా బాగుంది. ఈ మూవీలో ఆ అడవి లొకేషన్స్, ముఖ్యంగా కేరళ బోర్డర్ లో ఉన్న లొకేషన్స్ చాలా చాలా బాగా ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని పోర్షన్స్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. సో, ఓవరాల్ గా ఇదండి ఇకో మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.